అలా రాధ సహకారంతో ప్రమిళ ఇద్దరు కుర్రాళ్ళని అతి దారుణంగా చంపి తన పగ తీర్చుకుంది. ఇది పచ్చి నిజం. నా శివుడి మీద ఆన. రాధ ప్రమీలాత్మకు సహాయం చేస్తుందా? అయ్యా, ఆయన నేను సేపు చెప్పింది మీ అమ్మాయి గురించే. మీ అమ్మాయి ఆత్మలకేం కర్మ, ప్రేతాత్మలకు కూడా సాయం చేస్తుంది. సార్, ఏదో ఒకటి చేసి ఆ పిల్లకాయలు ఇద్దరిని కాపాడండి సార్. ఇప్పటికే ఇద్దరు చంపేసి ఇంకో ఇద్దరు చంపే లోపల మన అపార్ట్మెంట్స్కి వెళ్ళాలి. లెట్స్ గో. మీరు కూడా రండి సార్. మాతాజీ నా చేతికి కట్టిన రక్షణ దారం పోయింది. అయినా ఆత్మల్ని ఆపాలనుకోవడం మీరనుకున్నంత తేలిక. నేను ఆశ్రమానికి వెళ్ళి ఆ రక్షణ దారం తీసుకొస్తాను. కానీ ఒక్క విషయం ఎస్ఐ గారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడితే మీ ప్రాణాలకి ప్రమాదం. రుద్ర గారు, ఇప్పుడు మా రాధ పరిస్థితి ఏంటి? అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మ జీవితం రేసు గుర్రంలో ఉండేవాళ్ళం. ఆ వాచ్మెన్ గారి దెబ్బకి సెంట్రల్ జైలు ఖైదీలమైపోయాం. చచ్చిపోతామన్న భయం కంటే పెద్ద టెన్షన్ లైఫ్లో ఏముంటుందిరా? భయాన్నే భయపెట్టాలన్నా, బాధలనే పోగొట్టాలన్నా మందేరా మనిషికి మంచి మందు. రేయ్, పదరా బయటికి. ఏమైనా నేను చూసుకుంటా. రా. రే రే రా. రే రామ్, రే రే రామ్, రే రామ్. ఏరా శేఖర్, మీరు మర్డర్లు చేసే రకమే కదరా. మరి అలాంటప్పుడు చావును చూసి నువ్వెందుకురా అంతలా భయపడుతున్నా? రాదక్క, కావాలని మేము ఎవరిని చంపలేదక్క. మేము తాగిన మైకంలో అలా చేసాం. దానికి తగిన గుణపాఠం మాకు జరిగిందక్క. మంచి వాళ్ళని మోసం చేస్తే ఆ దేవుడు మనల్ని క్షమించడని నాకిప్పుడిప్పుడే అర్థమవుతుందక్క. ఆ రోజు ఆ అంకుల్ దగ్గర తీసుకున్న 25 లక్షలు బెట్టింగ్ లో పోయాయక్క. ఆ పాపం వల్లే నా 3 ఫ్రెండ్స్ చనిపోయారక్క. ప్లీజ్ అక్క, తప్పైపోయిందక్క. ఇంకెప్పుడు ఇలా చేయనక్క. నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క. అక్క, తప్పైపోయిందక్క, క్షమించక్క. ఇంకెప్పుడు చేయనక్క. తప్పైపోయింది, క్షమించక్క. ప్రమీల ఎప్పుడు చచ్చిపోయింది కదక్క. ఏంటి అక్కడ ఉంది? నేను అవిటి దానిలో ఉన్నప్పుడు నిన్ను చూసి భయపడ్డాన్రా. నువ్వు నన్ను చూసి నవ్వావు. ఇప్పుడు నేనే నిన్ను దగ్గరికి రమ్మంటే భయంతో పారిపోతావేంట్రా? కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయన్న ధైర్యం